యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రస్తుత రోజుల్లో బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా రోజుకి పెరిగిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, బైబిల్ ఈరోజు అనేక మంది చేత నమ్మదగినదిగా, ప్రపంచ దేశాల్లో బైబిల్ని ఒక మహోన్నతమైన గ్రంథముగా గుర్తించబడుతున్నందున కొంతమందికి అది నచ్చక బైబిల్ని కావాలని తప్పుపట్టాలని, బైబిల్లో ఉన్న సంగతులు అబద్ధం అని చెప్పాలని, కాబట్టి బైబిల్ని ఎవరూ నమ్మకండి అనే విషయాన్ని సమాజానికి వారు చెప్పాలని వారి యొక్క తాపత్రయం. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాట, బైబిల్ ప్రకారం పురుషునికి ఒక ఎముక తక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముకి సహాయంగా వేరొక స్త్రీని నిర్మించాల్సి వచ్చినప్పుడు ఆదాముకున్న ఎముకలలో ఒక దానిని తీసివేసి స్త్రీని నిర్మించినట్లుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి దీని ప్రకారం, ఈ సందర్భం ప్రకారం పురుషునికి ఒక ఎముక తక్కువ ఉండాలి. కానీ మరి ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే అలాగేం లేదు. పురుషులందరికీ కూడా మామూలుగానే ఎన్ని ఎముకలు వాళ్ళ శరీరంలో ఎన్ని ఎముకలు ఉండాలో అన్నీ ఉంటున్నాయని వైద్యశాస్త్రం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదాముకి ఒక ఎముక దేవుడు తీసివేశాడు. కాబట్టి మరి పురుషులందరికీ, ఆదాము తర్వాత వచ్చిన పురుషులందరికీ కూడా తక్కువ ఉండాలి. కానీ బయట అలా లేదు. అందువలన బైబిల్ ఈ విషయంలో తప్పు చెప్పింది. ఈ విషయంలోనే బైబిల్ ఇలా తప్పు చెప్పిందంటే, అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో వ్రాయబడిన సంగతుల్లో కూడా బైబిల్ తప్పే చెబుతుంది అని వాళ్ళు సమాజానికి ఒక చేదుని ప్రకటిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, బైబిల్లో ఎక్కడైనా పురుషునికి, అంటే ఆదాముకి దేవుడు ఒక ఎముక తీసివేశాడు కాబట్టి అతని తర్వాత పుట్టబోయే పురుషులకి ఒక ఎముక తక్కువగానే ఉంటుంది అని బైబిల్ చెప్పిందా? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలోనైనా ఈ సందర్భం ప్రస్తావించబడిందా? అంటే ఆదాముకు ఒక ఎముక తక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఒక ఎముక తక్కువ ఉంటుంది అని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకంటే అది ఒక సందర్భంలో దేవుడు సృష్టి ప్రారంభంలో క్రమక్రమంగా సృష్టిని వచ్చేటప్పుడు నరుల్ని సృష్టించే సందర్భంలో ఈ ప్రక్రియ లేకపోతే ఈ విధానం దేవుడు అవలంబించాల్సి వచ్చింది. ఆదామును ఏ విధంగా అయితే నిర్మించాడో మళ్ళీ అదే పద్ధతిని దేవుడు అవలంబించకుండా ఒక క్రొత్త విధానాన్ని అవ్వను తయారు చేయడానికి దేవుడు అక్కడ ఆ విధానాన్ని దేవుడు అవలంబించాడు. మరలా ఆదామును ఏ విధంగా అయితే సృష్టించాడో అదే పద్ధతిలో చేయకుండా ఒక క్రొత్త పద్ధతిలో ఆదాములో నుండి ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ ద్వారా స్త్రీని నిర్మించడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం. ఒక విత్తనాన్ని తీసుకొచ్చి మట్టిలో పెట్టి కప్పెట్టి బాగా నీళ్ళలో పోసి బాగా ఎదగనిచ్చిన తర్వాత, అది మొక్కగా ఎదిగిన తర్వాత మళ్ళా మనం అటువంటి మొక్క కావాలి అంటే మళ్ళీ ఇంకో విత్తనం తెచ్చి మళ్ళీ మొదటి నుండి ప్రాసెస్ అంతా చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా ఆ ఎదిగిన మొక్కలో నుండే ఒక రెమ్మ కానీ లేకపోతే ఒక కొమ్మను తీసుకొని మట్టిలో కప్పెట్టినప్పుడు అది కూడా ఒక మొక్కగా ఎదగడానికి మనకి అవకాశం ఉంది. దేవుడు అవలంబించిన విధానం ఇదే. ఆదాము ఏ విధంగా అయితే తయారు చేశాడో మళ్ళీ అదే పద్ధతికి వెళ్ళి అదే పద్ధతిలో స్త్రీని కల్పించకుండా ఆదాములో నుండే ఒక పార్ట్ తీసుకొని దేవుడు
ఒక ఎముకను తీసుకొని దేవుడు స్త్రీనిగా నిర్మించడం జరిగింది. అంటే ఇది అవ్వను ఆదాముని నిర్మించేటప్పుడు అవ్వను నిర్మించేటప్పుడు దేవుడు అవలంబించిన విధానం. అంటే అది వారిద్దరికి మాత్రమే సంబంధించిన పద్ధతి. అది దేవుడు ఆ పద్ధతిని అక్కడే ఉపయోగించాడు. వాళ్ళిద్దరిని సృష్టించిన దగ్గరే ఆ పద్ధతిని ఉపయోగించాడు. ఇప్పుడు మూడో మనిషి అయినా వాళ్ళిద్దరికి పుట్టిన మూడో మనిషిని కల్పించడానికి ఆ పద్ధతిని ఉపయోగించలేదు. ఆ మూడో మనిషి వారిలో నుండి వచ్చాడు కాబట్టి ఇది వేరే పద్ధతి. ఇక్కడ మన విషయాన్ని గమనించినట్లయితే దేవుడు చేసిన ఆ పద్ధతి అక్కడే, ఆ సందర్భంలోనే ఆదాము నుండి అవ్వను సృష్టించే సందర్భంలో మాత్రమే దేవుడు ఆ పద్ధతిని అవలంబించాడు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ అది వర్తించదు. ఆదాము కడుపును పుట్టిన కయ్యనికి అది వర్తించదు. ఆదాము కడుపును పుట్టిన హేబేలుకి కూడా అది వర్తించదు. ఒకవేళ తక్కువైతే, ఒక ఎముక కానీ తక్కువైతే అది ఆదాముకే తక్కువ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆదాము నుండే ఒక ఎముకను తీశాడు కాబట్టి అది ఆదాముకే చెందుతుంది. ఒకవేళ ఎముక తక్కువైతే ఆదాముకే తక్కువ అవుతుంది తప్ప ఆదాము కడుపును పుట్టిన కయ్యనికి అది వర్తించదు. ఆదాము కడుపును పుట్టిన హేబేలుకి కానివ్వండి, తర్వాత పుట్టిన షేతుకు కానివ్వండి, ఎవరికి కూడా అది వర్తించదు ఆ పద్ధతి. మరి అలాంటప్పుడు ఆదాము కడుపును పుట్టిన వాళ్ళకే అది వర్తించలేనప్పుడు మనకెందుకు వర్తిస్తుంది? ఆదాము తర్వాత ఒక్కొక్క గర్భాన్ని దాటుకుంటూ వచ్చిన పురుషులందరికీ ఒక ఎముక తక్కువ ఉంటుంది అని బైబిల్ చెప్పింది అని అనుకోవడం చాలా తెలివి తక్కువతనం అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా సరే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. అన్ని అవయవాలు కూడా ఆ మనిషికి సక్రమంగా పనిచేస్తూనే సక్రమంగానే ఉన్నాయి. మధ్యలో ఆ వ్యక్తికి ఏదో యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు డాక్టర్లు ఒక చేతిని తొలగించడం జరిగిందనుకోండి. మరలా అతను కోలుకున్నాక, ఆరోగ్యవంతుడిగా కోలుకున్నాక అతనికి వివాహం జరిగి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి. ఆ బిడ్డకు తండ్రిలాగా ఒక చేయి ఉంటుందా, రెండు చేతులు ఉంటాయా? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెండు చేతులు ఉంటాయని చెప్తారు. ఎందుకంటే తండ్రికి మొట్టమొదటి నుండి చెయ్యి లేకుండా లేదు. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ముందు నుండి ఉన్నాడు, అన్ని అవయవాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మధ్యలో ఒక అవయవం కోల్పోయాడు. కాబట్టి అతనికి పుట్టిన బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అన్ని అవయవాలు ఉన్నవాడుగానే పుడతాడు తప్ప తండ్రిలాగా ఒక అవయవంతో ఒక చేతితో పుడతాడు అనుకోవడం అది అవివేకం కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాము బాడీ స్ట్రక్చరు దేవుడు ఏ విధంగా డిజైన్ చేశాడో ప్రారంభంలో అదే స్ట్రక్చర్తో నేడున్న పురుషులందరూ పుడుతున్నారు. ఆదాముకు ఎముక తీయడం అనే అది ఎప్పుడు జరిగిందంటే మధ్యలో ఆదాము బాడీ స్ట్రక్చర్ అంతా ముందు తయారైపోయింది, నిర్మాణం జరిగిపోయింది. తర్వాత కొంతకాలానికి మధ్యలోనే ఒక ఎముక తీశాడు. కానీ ఇప్పుడు ఆదాము కడుపును పుట్టే వాళ్ళందరూ మునుపున్న ఆదాము బాడీ స్ట్రక్చర్తోనే డిజైన్ చేయబడి పుడతారు తప్ప మధ్యలోనే ఎముక ఒకటి తీశాడు కదా దేవుడు అనేసి దాన్ని అనుసరించి ఆదాము కడుపును పుట్టబోయే వాళ్ళందరూ పురుషులందరికీ ఒక ఎముక తక్కువ ఉంటుంది, ఇదిగో బైబిల్ ఇలా తప్పు చెప్పేసింది అని బైబిల్ తప్పు చెప్పింది అనుకోవడం, అలా అనుకుంటున్న వల్ల అజ్ఞానం. అంతేగాని బైబిల్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. బైబిల్ చదివేటప్పుడు కొద్దిగా జ్ఞానాన్ని అనుసరించి, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదవాలి. అప్పుడే అందులో ఉన్న సందర్భాలు మనకి అర్థమవుతాయి. అంతేగాని బైబిల్ని తప్పు పట్టాలి, బైబిల్ మీద దుష్ప్రచారం చేయాలి, అందులో ఉన్న సందర్భాలని వక్రీకరించాలి, అందులో ఉన్న సందర్భాలని తప్పు పట్టాలి, ఇది తప్పు అని తప్పు పట్టడానికే బైబిల్ చదివితే మాత్రం మీరే దెబ్బైపోతారు. కాబట్టి బైబిల్ని తప్పు పట్టాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి. పరిశుద్ధాత్మ సహాయం రావాలి అంటే ఊరికనే రాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే, ఆయన రక్షణలోకి నడిస్తేనే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు ఎవరైనా సరే. అలా వరం పొందుకున్న వాళ్ళకి మాత్రమే బైబిల్ పరిశుద్ధాత్మ సహాయంతో చదివినప్పుడు అందులోని సందర్భాలు అవన్నీ కూడా
మనకు అర్థమవుతాయి. అంతేగాని కేవలం తప్పు పట్టాలి అని ఒక మైండ్లోని ఒక బ్యాడ్ యాటిట్యూడ్ పెట్టుకొని ఒక చెడ్డ దృక్పథంతో మనం బైబిల్ చదివితే ఈ విధంగానే తప్పుకి తప్పు ఉందనుకుంటారు, కానీ బైబిల్లో తప్పే ఉండదు. మీరు అర్థం చేసుకునే విధానం తప్పు, మీరు చదివే విధానం తప్పు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్కి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వారిని బైబిల్ అర్థం చేసుకునే విధంగా చదవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ యొక్క వీడియో చూస్తున్న ప్రియ సోదరులందరికీ, అలాగే సోల్జర్ ఆఫ్ సేవియర్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్తో, బైబిల్కి సంబంధించిన వీడియోస్తో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థించండి.